నల్గొండ జిల్లాలో నేతన్నలు ఆందోళనకు దిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అమలు చేసిన విధంగానే పథకాలన్నింటినీ సజావుగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత జోలి శాఖతో పాటు పౌర్ణమి కార్మికుల అన్ని రంగాల్లో ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న విధంగా 36 నెలల కాల పరిమితిని 24 నెలలకు తగ్గించిందన్నారు. నేతన్నల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. చేనేత జౌళి శాఖలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ నేతలు అదేవిధంగా కార్మిక సంఘాల నేతలు కూడా ఈ రోజైతే హ్యాండ్లూమ్స్ జేడీని కలిసినటువంటి పరిస్థితి. ప్రధానంగా తమకున్న సమస్యలు పరిష్కరించాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి ఉండగా తమకు చేసినటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే మళ్ళీ ఆ రకంగా సహాయ సహకారాలు కల్పించాలని కూడా వారైతే కోరుతున్న పరిస్థితి. ఇప్పుడు మనతో పాటు కొంతమంది పౌరులు కార్మికులు కూడా ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? జేడీ గారిని ఎందుకు కలిశారు? ఈరోజు ఏడీ గారిని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి తృప్తి ఫండ్ స్కీము ఈ సంవత్సరం కొనసాగింపుగా చేస్తున్నటువంటి పథకం ఈరోజే స్టార్ట్ ఈ వారం రోజుల్లో స్టార్ట్ అవుతుందని చెప్పి నోటీస్ రావడం జరిగింది. ఈ వారం రోజుల్లో గడివేయడం వల్ల మరి గతంలో చేసుకోలేని వాళ్ళు, తృప్తి ఫండ్కు అర్హులు కాని వాళ్ళు ఈ సంవత్సరం మళ్ళీ చేసుకోవాలంటే వారికి అవగాహన లేకపోవడం, ప్లస్ ఉన్న స్కీమ్ కూడా మరి రకరకాల అంటే గతంలో 36 నెలలు ఉన్న స్కీము ఈరోజు 24 కుదించడం జరిగింది. అలాగే మరి గతంలో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లు కొంతమంది అంటే అవగాహన లేకపోవడం వల్ల చెల్లదని కొంతమంది ఈ బ్యాంక్ అకౌంట్ అయితే బాగుంటుంది, ఇంకో బ్యాంక్ అకౌంట్ కావాలని ఈ రకరకాల ఊహాగానాలతోటి కార్మికులు అయోమయానికి గురయ్యి మరి ఏ బ్యాంక్ అకౌంట్ తీయాలి, ఏ అకౌంట్ తీయకూడదు అని చెప్పి బ్రోకర్ల చుట్టూ లేకపోతే మధ్యవర్తుల చుట్టూ తిరుగుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ మేము చూసుకుంటాం, మీకు తెలియదు, మీకు మీరేం చూసుకుంటారు కానీ మాకు ఇంతో అంత తీరు మేము అన్ని చేసుకొస్తామని చెప్పి. అలాగే మనతో పాటు ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. చెప్పండి, గతంలో ఉన్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి తేడా ఉందని చెప్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు ఏ రకంగా సహకారం అందించబోతున్నారు? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేత కార్మికులను ఆదుకోవాలి, చేనేత జౌళి శాఖ దాన్ని పటిష్టం చేయాలి. ఎందుకంటే అనేక మందికి ఈరోజు మన ఈ విధంగా ఉండడం చేనేత వారి సహకారంతో అందరం కూడా బట్టలు తొడుక్కుంటా ఉన్నాం, తర్వాత అందరం కూడా కనిపిస్తూ ఉన్నాం. కాబట్టి వారికి అండగా ఉండాలన్న సంకల్పంతో రైతులతో పాటు చేనేత కార్మిక సంఘం పెద్దది, తర్వాత చేనేత కార్మికులకు వారి సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో అనేక స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా మూసివేయాలంటే ఒకటి ధోరణితోటి అవలంబిస్తుంది. కాబట్టి మేమేమంటామంటే కేసీఆర్ గారు ఏదైతే స్కీములు పెట్టాడో అవన్నీ కూడా కొనసాగించాలని చెప్పేసి అవన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, ఈరోజు చేనేత జౌళి శాఖ ఏడీ గారిని, హ్యాండ్లూమ్ ఏడీ గారిని కలవడం జరిగింది. ఏదైతే టిప్ట్ ఫండ్ ఉందో దానికి అప్లై చేసుకోవడానికి డేటును పొడిగించాలని చెప్పేసి కోరడం జరిగింది. ఎందుకంటే చాలామంది అవగాహన లేక, తర్వాత అవగాహన రహితంతో, తర్వాత సాంకేతిక కారణాల వల్ల అప్లై చేసుకోలేకపోతూ ఉన్నారు. జిల్లాలో దాదాపు 20,000 మంది చేనేత కార్మికులు ఉంటారు. వారందరికీ అవకాశం కల్పించాలంటే ఇంకా మరింత డేటును పొడిగించాలని చెప్పేసి ఈ నెల ఆఖరికి వచ్చే నెల మొదటి వారం దాకా ఈ యొక్క సమయాన్ని పెంచాలని చెప్పేసి కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. లేనట్లయితే మేము ఒకటే చెప్తా ఉన్నాం, నేతను ఉంటాడో అక్కడికే వెళ్ళి వారికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి మీరే ఆ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఈరోజు కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే బ్యాంక్ అధికారులను కూడా పిలిపించడం జరిగింది. వారిని బ్యాంక్ అధికారులను పిలిపించి మాతో మాట్లాడించి ఆ నేతన్న దగ్గరికే బ్యాంక్ అధికారులను నేరుగా పంపిస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి మేమేమంటే నేతన్నలారా ఈ సదవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకొని వెంటనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ యొక్క పథకం ఏదైతుందో ఆ పథకాన్ని మీరు పథకానికి అప్లై చేసుకోవాల్సిందిగా, అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఆ పథకాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే ప్రవేశపెట్టిన స్కీమ్ ఉందో ఆ స్కీమ్ను అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా మీరు చెప్పండి, అసలు ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్య కావచ్చు, కార్మికుల సమస్యలు కావచ్చు, మొత్తంగా ఈ థ్రిఫ్ట్ స్కీమ్ కావచ్చు, అసలు ఏంటివి సమస్య అంటే ఎట్లా పరిష్కారం అవుతుందంట? గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన పొదుపు పథకం కేసీఆర్ గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్మికుల కోసం, కార్మికుల కోసం, చేనేత కార్మికుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది సజావుగా జాగింది. ఈ ప్రభుత్వం వచ్చినాక మరి 3 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని మరి 2 సంవత్సరాలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఇప్పుడు ఈ పథకం అయిపోయినా కూడా నెల అయిపోయింది. ఈ పథకం అయిపోయి అందరికీ సద్వినియోగం చేయాలని ఈ సందర్భంగా ఏడీ గారిని కోరుతా ఉన్నాను.
సో థ్రిఫ్ట్ ఫండ్ ఏదైతే ఉందో ఈ థ్రిఫ్ట్ ఫండ్ను ప్రతి ఒక్క నేత కార్మికులు కూడా సద్వినియోగం చేసుకునే దిశగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కార్మికులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే వచ్చి బ్యాంక్ అకౌంట్లో తెరవాలని కూడా కోరుతున్నారు. అట్లాగే బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ను మళ్ళీ పూర్తి స్థాయిలో అదే రకంగా అమలు చేయడం ద్వారా నేత కార్మికులు, పవర్లూమ్ కార్మికులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నట్టు వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి